సాధారణంగా ప్రతి మనిషికి ఒక లోపం ఉంటుంది. ఒకవేళ లోపం లేకపోయినా ఉండేలా చేసే బాధ్యత మాత్రం ఒకరు తప్పనిసరిగా తీసుకుంటారు. అది ఎవరో కాదండి, మన దేవుడే. ఎందుకో తెలుసా? మనిషి అనేవాడికి ఒక్క లోపం కూడా లేకపోతే అసలు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోతాడు. అదే మన మనసుల్లో ఉండే గొప్పతనం అని చెప్పచ్చు. ఈ అందమైన సిటీని చూస్తుంటే ఎవరికైనా ఎగిరి గంతేయాలనిపిస్తుంది, ఇంకా గట్టిగా అరవాలనిపిస్తుంది. కానీ వీడేంటి అలా చూస్తూ ఉండిపోయాడేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని మీరు ఆలోచిస్తున్నారు కదా. వస్తున్నానండి, మీ పాయింట్కే వచ్చేస్తున్నా. మన కథలో ఉన్న ఈ అమాయకుని పేరు నాగేంద్ర. నా కథలో నేను వీడినే ఎందుకు ఎంచుకున్నానంటే, ఒక మనిషికి రాత్రి కళ్ళు కనపడవు అంటే అయ్యో పాపం అంటాం. ఇంకో మనిషికి వాడికి మాటలు రావు, వాడు మగవాడు అని తెలిస్తే ఇంకో అడుగు ముందుకేసి జాలి పడతాం. కానీ ఈ రెండు లోపాలు ఒకే మనిషిలో ఉంటే, అది కూడా ఈ అమాయకుడైన నాగేంద్ర గాడికి ఉంటే, వింటుంటేనే మీ గుండె తరుక్కుపోతుంది కదూ. మీకేంటండి, ఈ స్క్రిప్ట్ రాసేప్పుడు నా పెన్ను కూడా 2 కన్నీటి చుక్కలు రాల్సిందంటే నమ్మండి. మరి ఇలాంటి 2 వ్యతిరేక భావాలున్న లోపాలను ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటి మన నాగేంద్ర గారి లైఫ్ లోకి ఒక్కసారి తొంగి చూసేద్దామా? Open lock. దేవుడు అడిగా ఇందుకు నాకు ఉదయం కొట్టావా? చంపకసారి గట్టి కొట్టావా తెలుసా? నాకు ఎందుకు వచ్చింది తెలుసా? ఈడు నువ్వుగాడు, వీడికి నోరు లేదు, నాకు ఎవరు లేరనే కదరా అంత గట్టి కొట్టావు. ఒక్క మాట అడగచ్చు కదరా నన్ను. ఎంత ఏడుపు వచ్చింది తెలుసా? అప్పుడు నేను అప్పుడే అడుగుదాం అనుకున్నా ఎందుకు కొట్టినాడు, కానీ నాకు మాటలు రావలేదు. కానీ ఇప్పుడు నిన్ను అడగాలని ఉంది. ఒక్క మాటలను వచ్చుకోరా నన్ను ఎందుకు నవ్వేదని అప్పుడు పెట్టాక వచ్చి నీకు నేను చెప్పాను కదా. నువ్వేమో అది తెలుసుకోకుండా అంత మందిలో
ఒకటి కొట్టేసరికి ఎంత కోపం వచ్చిందంటే అప్పుడు నేను లాగా కొత్త అనుకున్నా. కానీ నువ్వు నన్ను ఏమనుకున్నా కొట్టలేవు. కానీ ఎప్పుడో సార్ దేవుడు నేను కొడుతున్నా. అయినా నేను నిన్ను కాదు అనాల్సింది ఆ దేవుడిని. ఎందుకంటే పగులు కంటి చూపించి ఉదయం మాటలు ఇవ్వలేదు, రాత్రి మాటలు ఇచ్చి కంటి చూపించింది. ఇలాంటి ప్రాబ్లం పెట్టి నా జీవితాన్ని ఆ దేవుడు ఆడుకుంటాడు. కానీ ఆ దేవుడికి చెప్తా, పోయినాక అప్పుడు అడుగుతా నేను ఎందుకు ఇలాంటి కష్టాలు పెట్టినామని. నాకు ఇన్ని బాధలున్నా అంత ఆనందం ఎందుకున్నా తెలుసా? నేను నీకోసమే ఈ ప్రపంచం మొత్తం నన్ను జాలిగా చూస్తుంటే ఫస్ట్ టైం నీ కళ్ళు నన్ను ప్రేమగా పలుకరించినాయి. అప్పుడే నా మనసులో మాటలు చెప్పదాం అనుకున్నా. కానీ ఆ దేవుడు నాకు మాటలు ఇవ్వలేదు. ఏమన్నా వచ్చేసిన ఫస్ట్ టైం నా లోపల చూసి నేను ఎంత ఏడుచుకున్నానంటే అంత ఏడుచుకున్నా తెలుసా. ఇప్పుడు నా మనసులో చెప్పదాం అనుకున్నా కానీ నా పక్కన లేవు. నువ్వు నా పక్కన లేకుంటే నీ ప్రతిరూపాన్ని నా మనసులో ఒక బొమ్మగా మలుచుకున్నా. ఎప్పుడు నీ ప్రతిరూపం నా కంటి ముందర ఉన్నట్టే. ఇప్పుడు చెప్పిన నేనంటే నీకు ఇష్టమేనా? ఎవరికి అవసరం ఉండో నా సెల్లుకు మెసేజ్ పెట్టినారు కానీ నేను చూసి రిప్లై ఇవ్వలేదు అనుకుంటారు. కానీ నా కళ్ళు కనపడడం నీకు తెలియదు కదా పాపం. టైం ఎంతైందో అమ్మో, రేపు ఉదయం డ్యూటీ పోవాలి. ఈ టైంలో ఎవరైనా తెలియదు. నాగేంద్ర, నేను రా రవిని మార్నింగ్ నేను కొట్టినందుకు సారీ రా. నాదే తప్పు. నువ్వు మూగాడు తెలిసి కూడా అసలు విషయం ఏంటో కొట్టినందుకు సారీ రా. ఇంకెప్పుడు అలా జరగదు, నన్ను క్షమించరా. బాగా లేట్ అయింది, గుడ్ నైట్. దేవుడా, వాడు చేసిన తప్పు వాడు తెలుసుకొని నాకు సారీ చెప్పడానికి 5 గంటల టైం పట్టింది. నేను ఏం తప్పు చేశాను స్వామి? జీవితాంతం నాకు శిక్ష వేశావు.